హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టూల్. సో ఈరోజు మన ఛానల్లో కొత్త టాపిక్ ఏంటంటే టీక్యూఎం మీన్స్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దేనికి అసలు ఈ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, మనకి హెచ్ఆర్ఎంలో ఈ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎందుకు ఉంటుంది అని అడిగితే, సో ఒక ఆర్గనైజేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఇది ఇప్పుడు ఆర్గనైజేషన్ అవుతుంది, దీనికంటూ చాలా కంపెనీస్ టైఅప్ అయి ఉండి ఇది ఒక కంపెనీస్తో అయితేనే ఇది ఒక ఆర్గనైజేషన్ అవుతుంది. సో ఇలా ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇప్పుడు డెటాల్ అనేది ఒక ఆర్గనైజేషన్ అనుకుందాం, ఎగ్జాంపుల్ డెటాల్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ డెటాల్లో మనకి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి? హ్యాండ్ వాషెస్ ఉంటాయి, సోప్స్ ఉంటాయి, ఇంకా శానిటైజింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే శానిటైజర్స్, మాస్క్స్, అలాగే మనకి చాలా లిక్విడ్స్, హౌస్ క్లీనర్స్, సో ఇలా చాలా ప్రొడక్ట్స్ని తీసుకొచ్చింది డెటాల్ అనేది. సో ఇప్పుడు ఇదే డెటాల్ అనేది ఒక ఫుడ్ ప్రోడక్ట్ని ఏదైనా తీసుకొస్తే మనం దాన్ని ఎంట్రీ ఇవ్వగలమా? అంటే డెటాల్ ఇప్పుడు ఏ మ్యాగీ నూడిల్స్ ఏ నూడిల్స్ లాంటి డెటాల్ నూడిల్స్ అంటే మనం అసలు దాన్ని ఆ థాట్ని ఊహించుకోగలమా? సో ఇలాంటి వాటిల్లో జాగ్రత్త పడడం కోసం ముఖ్యంగా టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఆ కంపెనీ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ చేస్తున్న కంపెనీస్కి రిలేటెడ్గా ఇప్పుడు ఆర్గనైజేషన్ ఏదైనా ఒక కొత్త న్యూ ప్రోడక్ట్ని మార్కెట్లోకి దించాలి అంటే దాని గురించి చాలా సర్వేస్ చేయాల్సి వస్తుంది. సో ఎటువంటి సర్వేస్ చేయాలి అంటే సో ఒక ప్రోడక్ట్ దింపాలి అంటే దాని గురించి కొన్ని సర్వీస్ చేయాలి కదా. ఈ సర్వీస్ ఎలాంటివి ఉంటాయంటే ఫస్ట్ కస్టమర్ బేస్డ్ ఉంటుంది. అసలు కస్టమర్స్ ఈ ప్రోడక్ట్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా చేయరా, ఏంటి అసలు దాన్ని ఒక ప్రోడక్ట్ని మనం మార్కెట్లోకి లాంచ్ చేస్తే వాటి యొక్క కస్టమర్ రియాక్షన్ ఏంటి? ఏ ఆర్గనైజేషన్ అయినా ఏ కంపెనీ అయినా కూడా అది కస్టమర్ ఆధారితంగానే ఉంటుంది. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ ఏదైనా వస్తువుకి ఒకటి మనకి మార్కెట్లో కొత్తగా తీసుకొచ్చింది అంటే దానికి అడ్వర్టైజ్మెంట్ హై లెవెల్లో చేస్తుంది. ఎందుకంటే ఇలా పలానా కంపెనీ వచ్చింది, పలానా కంపెనీ ఇప్పుడు ఒక సోప్ కనుక ఇచ్చేసారంటే వాటిని ఒక మోడల్స్ని పెట్టి లేదంటే సినిమా హీరోస్ని ఇలా పెట్టి వాళ్ళకి కొంత అంటూ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. సో ఒక ప్రోడక్ట్ వచ్చింది, దీన్ని కూడా మనం ట్రై చేయాలి. ఒక ఫేస్ ప్రొడక్ట్స్ కానీ ఏదైనా ఒక కాస్మెటిక్ ఆర్గనైజేషన్ తీసుకుంటే, కాస్మెటిక్ కంపెనీని తీసుకుంటే సో అక్కడి నుంచి ఫేస్ పౌడర్స్, క్రీమ్స్, ఇలా చాలా మేకప్ కిట్స్, ఫౌండేషనర్స్, కన్సీలర్స్, సో ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఒక కంపెనీస్ అన్నిటిని కానీ ఒక ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా అది దృష్టిలో పెట్టుకుంటుంది. సో ఇప్పుడు కాస్మెటిక్ కంపెనీ ఏం చేస్తుందంటే ఫేస్ పౌడర్ ప్రిపేర్ చేస్తుంది, నెక్స్ట్ ఫేస్ క్రీమ్, అలాగే మనకి లోషన్స్, మేకప్, సో ఇంకా ఏంటి కాజల్, సో ఇలాంటివన్నిటిని ప్రిపేర్ చేస్తుంది. సో చేస్తున్నప్పుడు ఇంకొక ఆర్గనైజేషన్ వచ్చింది, ఇంకో ఆర్గనైజేషన్ సేమ్ దీనికి కాంపిటేటివ్గా వచ్చింది, వేరే ప్రొడక్ట్స్ తీసుకొస్తుంది. సో తీసుకొచ్చినప్పుడు దీనికి ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది హై లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు అంటే పలానా ప్రొడక్ట్ యూజ్ చేయండి, ఇలా ఉంటుంది, ఇది వాడితే ఇలా ఉంటుంది అంటే దానిలో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చెప్తూ దానికి ఉన్న ఇదన్నీ చెప్తూ కూడా పైకి తీసుకురావడం అనేది జరుగుతుంది. సో జరుగుతున్న ఈ కాంపిటేటివ్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే నేను ఎక్కువగా తీసుకురావాలి. అసలు మార్కెట్లో ఒక ఆర్గనైజేషన్కి బ్రాండ్ అని ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడు మనం ఏదైనా జీన్స్ తీసుకున్నాము, లివీస్ ఉంది, పెపే ఉంది, అలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, బ్రాండెడ్ జీన్స్ ఉంటాయి. ఆ బ్రాండ్ అని ఎలా వచ్చింది? వాటికి క్వాలిటీ మెయింటైన్ చేస్తాయి కాబట్టి దే షుడ్ మెయింటైన్ ద క్వాలిటీ. సో వాళ్ళు కొన్ని కంపెనీస్ ఏంటంటే క్వాలిటీతో రాజీ పడవు. అందుకే మనకి జీన్స్ ప్యాంట్ మనకి 200కి దొరుకుతుంది, అదే జీన్స్ 2000కి కూడా దొరుకుతుంది. సో ఈ డిఫరెన్స్ ఏంటి అంటే కనుక క్వాలిటీ ఈజ్ ద మెయిన్. ఎందుకంటే ఆ క్వాలిటీని బట్టే దాని రేట్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక కంపెనీ అనేది ఆ క్వాలిటీని స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తుందో అది దాని యొక్క ప్లేస్ అనేది నిలబెట్టుకుంటూ ఉంటుంది. సో దాని గురించి ఈరోజు మనం ఈ క్వాలిటీ గురించి మాట్లాడుకోవడం కోసం మీకు ఇవన్నీ చెప్పవలసి వచ్చింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటో చూద్దాము. సో టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ మీన్స్ దీంట్లో త్రీ వర్డ్స్ ఉన్నాయి, టోటల్, క్వాలిటీ అండ్ మేనేజ్మెంట్.
వాట్ ఈస్ టోటల్? ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ఎ ఆర్గనైజేషన్ టు కంటిన్యూస్లీ రెగ్యులేట్ అండ్ మెయింటైన్ ద క్వాలిటీ అండ్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. సో దాని యొక్క క్వాలిటీని మెయింటైన్, అదే దాన్ని అలా ఇప్పుడు మనకి లాభాలు ఎక్కువ వచ్చాయి, ఓకే మనం మార్కెట్లో మంచి పేరు వచ్చేసి మన ఆర్గనైజేషన్స్ ఇప్పుడు మనం కొంచెం క్వాలిటీ తగ్గించినా పర్లేదని రాజీ పడగలమా ఫ్రెండ్స్? పడకూడదు. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనే టాపిక్లో ప్రాఫిట్ ఈ 1 ఇయర్కి వస్తే సరిపోదు. ఎందుకంటే వెల్త్ మ్యాక్సిమైజేషన్ పెరగాలి. మనకి వెల్త్ మ్యాక్సిమైజేషన్ అంటే మనకి మార్కెట్లో వాల్యూ పెరగాలి. మార్కెట్లో వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? దానికంటూ ఒక క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడే అది పెరుగుతుంది. సో అది టోటల్ అనేది దేనికైనా కావచ్చు, మొత్తం ఒక ప్రొడక్ట్ తయారవడానికి మొత్తం ప్రాసెస్కి ఎంతైతే అవుతుందో ఆ టోటల్ ప్రాసెస్నే మనం ఇక్కడ టోటల్ అని సింబాలిక్గా చెప్పాము. సో ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మెయింటైన్ ద క్వాలిటీ ఈ ప్రొడక్ట్ యొక్క ప్రైజెస్ అండ్ సర్వీసెస్ని దాని యొక్క క్వాలిటీని మెయింటైన్ చేయాలి. కానీ ఇది హెచ్ఆర్ఎం అని ఎందుకు చెప్తున్నాం? ఇది ఒక ప్రొడక్ట్ గురించి సంబంధించింది. సో ఆపరేషన్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఇంకొకటి ఏదైనా అవ్వచ్చు. కానీ మనకి హెచ్ఆర్ఎంలో ఎందుకు వచ్చిందంటే ఏదైనా ఒక స్టెప్ జరగాలి అంటే మిషనరీ వల్ల అవ్వదు, ఖచ్చితంగా దానికి మ్యాన్ ఫోర్స్ అనేది అవసరం పడుతుంది. సో దట్స్ వై దిస్ ఈస్ డిస్కసింగ్ ఆన్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్. దీనికి కాను మా హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ చేసే పని ఏంటి అంటే ఇన్ దిస్ మోడ్ ఆల్ ద ఇండివిజువల్ క్వాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ బై ఇన్వాల్వింగ్ ఎవ్రీ ఎంప్లాయ్ అండ్ స్టాఫ్ మెంబర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో దీనికోసం ఏం చేస్తారంటే ఆ మేనేజర్స్ వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఈరోజు మనకి ఇయర్ కూడా ఇదే క్వాలిటీలో మెయింటైన్ అవ్వాలి, మనకి ఇన్కమ్ బాగుంది అంటే సేమ్ ఇన్వెస్ట్మెంట్, సేమ్ కాస్ట్, సేమ్ సప్లయర్, సేమ్ ప్రొడక్ట్ని యూజ్ చేస్తాం. అలా ఎన్నాళ్ళు ఉంటుంది? అది ఒక ఫేస్ పౌడర్ వచ్చింది, లేదంటే ఇంకొకటి ఏదైనా వచ్చింది. సో అది ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి ఆల్రెడీ మరి ఇది అన్నిటికీ తయారు చేయడానికి కొంత అమౌంట్ అవసరం అవుతుంది. సో పక్క కంపెనీ ఒకటి వచ్చింది మన కాంపిటీషన్కి, మన 90 రూపీస్ మనకి 90 రూపీస్కి సేల్ చేస్తుంటే అది 80 రూపీస్కే సేల్ చేస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 10 రూపీస్ డిఫరెన్స్ ఉంది. సో ఎవరైనా కస్టమర్స్ ఏం చేస్తారు? 80 రూపీస్ ఉన్నాయి, సేమ్ ఇదే అన్ని ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయి కదా, సో వై డోంట్ వీ చూజ్ 80 రూపీస్ అని చెప్పి 80 రూపీస్ తీసుకుంటారు. సో ఇలా తీసుకోవడం వల్ల వీళ్ళ యొక్క కంపెనీ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్న కంపెనీ ఇలాగే ఉంటుందో? ఉండదు. ఎందుకంటే దాని యొక్క సేల్స్ అనేవి పడిపోతాయి. ఇది ఎప్పుడు ఇలాంటి కాంపిటేటివ్ వరల్డ్లో దీని సేల్స్ని హైలో ఉంచుకోగలదు అంటే ఇది ఒక క్వాలిటీని మెయింటైన్ చేయడం వల్ల ఉంచుకుంటుంది అనమాట. ఈ డిస్కౌంట్ని మెయింటైన్ చేయాలంటే ఇది ఒక క్వాలిటీని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ క్వాలిటీని మెయింటైన్ చేయాలంటే దీని కాస్ట్ ఆఫ్ పర్చేసింగ్ గూడ్స్ ఎక్కువ అవుతాయి. కానీ ఇది ఈ రేంజ్కి అమ్మలేదు. ఇలాగే ఉంటే దీని యొక్క బ్రాండ్ తగ్గిపోతుందేమో అని భయం దీనికి ఉంటుంది. కాబట్టి ఈ కంపెనీ ఏం చేయాలంటే క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదు అసలు. ఎందుకంటే ఇప్పుడు ఈ 80 రూపీస్ మనం పర్చేస్ చేసాము, ఎన్నాళ్ళు వాడతాము? సో వాడిన తర్వాత ఏమవుతుందంటే ఈ ప్రోడక్ట్ ఏం సరిగ్గా లేదు, మనం పాత ప్రోడక్టే వాడాలి. అలాంటప్పుడు దీనికి కూడా తగ్గిపోయింది అనుకోండి, దీని క్వాలిటీని మనం తగ్గించామనుకోండి 90 రూపీస్ దానికి కూడా. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే మన కంపెనీ యొక్క గుడ్ విల్ అనేది పడిపోతుంది. సో ఎప్పుడైతే మన కంపెనీ యొక్క గుడ్ విల్ పడిపోతుందో కస్టమర్ బ్యాడ్ మార్క్ దాని మీద వచ్చేస్తుంది. సో అన్ని కంపెనీస్ ఒకటే ఉన్నాయి, ఏదైతే ఏంటి అని చెప్పి ఆ 80 రూపీస్దే వాళ్ళు ప్రిఫర్ చేస్తారన్నమాట. సో ఇలాంటి లోటుపాట్లు అవి లేకుండా ఉండడం కోసం అని చెప్పి ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని మెయింటైన్ చేయాలంటే టోటల్ TQMలో టోటల్ మీన్స్ టాప్ లెవెల్ టు మిడిల్ అండ్ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ మొత్తం ఇందులో లింకప్ అయి ఉంటుంది. అది ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ టోటల్ ఆర్గనైజేషన్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి TQMలో ఫస్ట్ వర్డ్ టోటల్కి మీనింగ్ ఇది. దేర్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్ బిట్వీన్ టోటల్ టాప్ లెవెల్ టు అండ్ లోయర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ ఇన్ ద ఆర్గనైజేషన్. సో నెక్స్ట్ క్వాలిటీ ఈజ్ డిగ్రీ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం క్వాలిటీ అంటే ఏ రకంగా ఉండాలని మెయింటైన్ చేయాలని. సో ఈ క్వాలిటీ అనేది లేకపోతే మన యొక్క ప్రొడక్ట్ కస్టమర్స్లోకి ఎలా పెడుతుంది?
మనకున్న ఏకైక మార్గం ఏంటి అంటే మన కంపెనీని గుడ్విల్ పరంగా అలా ఉంచుకునే మార్గం ఏంటంటే మెయింటైన్ ద క్వాలిటీ. సో ఇది ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్, వాళ్ళు అనుకున్న దానికి రీచ్ అయ్యి ఉండాలి. సో వాళ్ళకి ఇప్పుడు ఒక కస్టమర్ డబ్బులు పెట్టి కొనుక్కున్నాడంటే వాళ్ళకి వర్త్ కావాలి. ఓకే, నేను ఇంత పెడుతున్నా, నాకు ఇది మొత్తం నాకు ఇది వర్త్ మొత్తం అవ్వాలి అని చెప్పి. సో వీడేం చేస్తాడు, దానికి తగ్గ క్వాలిటీ వీడు ఇవ్వాలి. నేను ఒక 100 రూపీస్ పెట్టి ఒక పెన్ తీసుకుంటుంటే 10 రూపీస్కి పెన్ వస్తుంది, 100 రూపీస్కి పెన్ వస్తుంది. ఎందుకని 100 రూపీస్ పెట్టి పెన్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ? సో దాని యొక్క స్పెషాలిటీ దానికి ఉంది. సో యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ స్పెషాలిటీ బికాస్ ద కస్టమర్ వాంటెడ్ దట్ స్పెషాలిటీ. సో దట్స్ వై the company should have to maintain the quality here. So that's why the customer will purchase at 100 rupees. Understand, friends? So next word is management. So total quality management. So total means involved in to continuous to regulate the quality of products and services are included to related to the issues by involving every employee and staff member. So quality means ikkada degree of satisfaction. Next, management. It signifies the every employee and staff member towards the accomplishment of set quality standards. So ఈ మేనేజ్మెంట్ అనేది ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎంప్లాయీస్ని అలాగే ఈ కస్టమర్స్ని లింకప్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ రెండు లింక్ అవుతాయో అప్పుడు మనకి TQM అనే యొక్క బాగుంటుంది. ఒక కంపెనీ యొక్క స్టాండర్డ్స్. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీలో కావాల్సింది కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇక్కడ టీలో కావాల్సింది ఏంటంటే టాప్ 2 లెవెల్ బాటమ్స్ యొక్క ఎంప్లాయీస్ టువర్డ్స్ ప్రాఫిట్స్ కోసం వాళ్ళు తిరగాలి. సో ఈ రెండింటిని కలపడం పని ఏమదంటే మేనేజ్మెంట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు TQM అనే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్స్ కావాలి కదా ఫ్రెండ్స్. సో మనం నోట్స్ ప్రిపేర్ చేసేసుకుందాము. సో వాట్ ఈస్ TQM? TQM మీన్స్ స్టాండ్స్ ఫర్ టోటల్ quality management. What is total refers here? Total refers to the responsibility of each and every individual of the organization to continuously regulate and maintain the quality of products and services in the mode of all included quality related issues by involving every employee and staff member of the organization. సో ఇది క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం ఎవ్రీ మెంబర్ యొక్క ఆర్గనైజేషన్ మీద మనం దాని యొక్క రెగ్యులేషన్స్ మీద మెయింటైన్ చేయడం కోసం యూజ్ చేస్తాము. సో క్వాలిటీ ఈజ్ డిగ్రీ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది కస్టమర్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ ద TQM. సో నెక్స్ట్ మేనేజ్మెంట్. క్వాలిటీ చూద్దాము. It signifies the involvement of every employee of the staff member toward the accomplishment of the set of quality standards. సో ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేది ఏంటంటే ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్కి తగినట్టుగా మనం మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి దీంట్లో ఈ ఎవ్రీ ఎంప్లాయీ అండ్ స్టాఫ్ మెంబర్ షుడ్ అకాంప్లిష్ టువర్డ్స్ ద క్వాలిటీ స్టాండర్డ్స్. సో ఇక్కడ ఏంటంటే ఇది రెగ్యులేట్ చేయడానికి యూజ్ చేస్తుంటే ఈ క్వాలిటీని మెయింటైన్ చేయడం కోసం ఇక్కడ కస్టమర్కి తగ్గట్టుగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మేనేజ్మెంట్. ఎవ్రీ ఎంప్లాయ్ అండ్ స్టాఫ్ మెంబర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ టు ఎంపసైజ్ అపాన్ ద కంటిన్యూస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది క్వాలిటీ. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నామంటే ఫస్ట్ దాంట్లో మీరు చూసినట్టయితే ఇంకొక చూద్దాం, కాన్సెప్ట్ ఆఫ్ TQM చూద్దాము. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఆఫ్ TQM చూసిన తర్వాత ఇది 3 టైప్స్ ఉంటుంది. ఇందులో ఒకటి సిస్టమ్, మెథడ్ అండ్ పర్పస్. సో వాట్ ఈస్ ద సిస్టమ్? ఆల్ ద పర్సన్స్ ఆఫ్ ద డివిజన్స్ అట్ ఎవ్రీ లెవెల్. సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం, ఇక్కడ టీ అన్న సిస్టమ్ అన్న ఒకటే. ఇక్కడ టీ సిస్టమ్ అంటే టీ అంటే మామూలుగా ఇక్కడ టోటల్ క్వాలిటీ అంటాం కదా, టోటల్ అనేదానికి టోటల్ సిస్టమ్ ఇది. సో టోటల్ సిస్టమ్ ఏంటంటే ఆల్ పర్సన్స్ ఆఫ్ ఆల్ డివిజన్స్ అట్ ద అంటే ఎవ్రీ లెవెల్. సో ఆల్ పర్సన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అంటే ఎవరు? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వర్క్ చేసే లేబర్ వరకు మొత్తం అందరినీ కలుపుకోవాలి. ఆల్ డివిజన్స్, వాళ్ళు మార్కెటింగ్ కావచ్చు, ప్యాకేజింగ్ కావచ్చు, నెక్స్ట్ ప్యాకేజింగ్ కావచ్చు, లేబర్ కావచ్చు, మిషనరీ దగ్గర ఉండొచ్చు, ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ ఇంక్లూడ్ అయి ఉండాలి. అది టీ అనమాట. సో టోటల్ సిస్టమ్ హియర్.
అండ్ నెక్స్ట్ క్వాలిటీ మెథడ్. ఈ మెథడ్ ఎలా ఉంటుందంటే మేనేజ్మెంట్ అండ్ అనలిటికల్ మెథడ్స్. సో ఈ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే కస్టమర్కి ఇలాంటి సాటిస్ఫాక్షన్ ఉంది, సో దాన్ని మనం మీట్ అవ్వగలమా లేదా అని అనలిటికల్ మెథడ్స్. సో దానికంటూ యూజ్ చేసే అనలిటికల్ వర్క్స్ అంటే దాని క్వాలిటీ మెజర్స్, నెక్స్ట్ కొన్ని మేనేజ్మెంట్ దగ్గరికి స్క్యూనెస్, ఇవన్నీ స్టాటిస్టికల్ మెథడ్స్, ఇలాంటివన్నీ యూజ్ చేసి దాని యొక్క మనం ఆ టార్గెట్ రీచ్ అవ్వగలమా లేదా అనే దాని గురించి చేస్తారనమాట. నెక్స్ట్ పర్పస్. సో ఈ దేనికోసం ఇదంతా కష్టపడి చేస్తున్నామంటే టు మెయింటైన్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్ మన దగ్గర నుంచి కస్టమర్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాడు, క్వాలిటీ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు, నెక్స్ట్ డెలివరీ, కాస్ట్, సేఫ్టీ, టైం అండ్ ఎన్విరాన్మెంట్. సో ఇవన్నిటినీ వాడు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసే థింగ్స్ అన్నమాట. సో క్వాలిటీ, డెలివరీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ కొన్ని అనలిటికల్ మెథడ్స్ ద్వారా మొత్తం అందరి ఇన్వాల్వ్మెంట్లో చేసేదే TQM. సో దీని యొక్క ప్రిన్సిపల్స్ చూస్తే కస్టమర్ ఓరియంటెడ్ అండ్ సాటిస్ఫాక్షన్. వై నాట్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ TQM is compulsory based on the customer satisfaction only. When the customer is satisfied, our company goodwill is maintained. So that's why they have to raise the only one motto is of the TQM is to customer satisfaction. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్, ఖచ్చితంగా మొత్తం అందరినీ ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రాసెస్ అనేది జరగదు. సో హ్యావ్ స్ట్రాటజిక్ అప్రోచ్ టు ఇంప్రూవ్మెంట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం ఒక ప్రోడక్ట్ని ఇంకా ఇప్పుడు చూడండి, ఇదివరకు సోప్స్ వస్తే పేపర్స్ తోటి వచ్చేవి, ఇప్పుడు కొంచెం పాలిథిన్ కవర్స్ వచ్చాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మైసూర్ శాండల్ చూసామంటే బాక్సే ఇస్తాడు. సో ఈ రకంగా వాళ్ళ యొక్క ఇంట్రాక్షన్, ఇది చూడ ఎంత బాగుందో చూడడానికి, అంటే వాళ్ళ యొక్క అడ్వర్టైజింగ్ మెథడ్ ఎలా ఉండాలి అంటే వాళ్ళని అట్రాక్టివ్ మెథడ్లో ఉండాలి. సో ఇలాంటివన్నీ అప్రోచెస్ అన్నీ తీసుకోవాలి. దీన్ని స్ట్రాటజీ అంటాం. జనాల్లోకి ఎలా అయినా వస్తువు వాళ్ళ బ్రెయిన్లోకి దూర్చాలి, అది దాని వాళ్ళ యొక్క స్ట్రాటజీ. అది ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తారన్నదే ఇది. సో మేనేజ్మెంట్ కమిట్మెంట్ టు TQM ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ అండ్ లాంగ్ క్వాలిటీ ప్లాన్స్ ఫర్ ద ఆర్గనైజేషన్. సో మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఈ TQM ప్రిన్సిపల్స్ని, మెథడ్స్ని దృష్టిలో పెట్టుకునే క్వాలిటీ ప్లాన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఈ లాంగ్ క్వాలిటీ ప్లాన్స్ అంటే క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా లాంగ్ ప్రాసెస్లో జరగాలి. ఇప్పుడు ఒక క్వాలిటీ మెయింటైన్ చేసిన తర్వాత ఇంకో క్వాలిటీ మెయింటైన్ చేస్తామంటే మన ఆర్గనైజేషన్ యొక్క గుడ్ విల్ పడిపోతుంది. సో వీ హ్యావ్ టు మెయింటైన్. మనం ఇంకా క్వాలిటీకి తగ్గించకూడదు, లేదంటే దాన్ని అలా మెయింటైన్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ TQM. సో నెక్స్ట్ దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే దీని యొక్క స్పెషలైజేషన్స్. ఓకే, మనం ఫీచర్స్నే మనం స్పెషలైజేషన్స్ కింద మాట్లాడుకుందాం, కానీ రాసేటప్పుడు ఫీచర్స్ అని రాయండి ఫ్రెండ్స్. స్పెషలైజేషన్స్ అని ఎందుకు అంటున్నానంటే మనకు గుర్తుండడం కోసం. స్పెషాలిటీ అని చెప్పుకుందాం. సో TQM స్పెషాలిటీ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. లీడర్షిప్ బాగుంటుంది, ఎందుకంటే ఒక లీడర్ బాగుంటేనే టీం బాగా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే ఒక టీం వర్క్ చేస్తుందో లీడర్ బాగా ఇది వస్తుంది. సో లీడర్ ద్వారా మేనేజర్, ఈ రకంగా వాళ్ళ యొక్క టీం అంతా కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్ల అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ యాక్టివిటీస్. సో ఇంటిగ్రేటెడ్ యాక్టివిటీస్ అని ఎందుకంటున్నానంటే ఇక్కడ ఈ TQM అనే ప్రాసెస్లో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఈ TQM అనేది అంతా కూడా ఆర్గనైజేషన్లో జరిగే ప్రాసెస్, అవునా కదా ఫ్రెండ్స్? ఆర్గనైజేషన్లోనే జరుగుతుంది. దేని ఆధారంగా? కస్టమర్ అనే ఒక్క పదం, అంటే వీళ్ళ యొక్క ఆలోచన, ఇంట్రెస్ట్ ఆధారంగా ఒక ఆర్గనైజేషన్ మొత్తం ఇంతలా వర్క్ చేస్తుందన్నమాట. సో దేనిని వాళ్ళకి ఇదంటే ఇష్టము. ఇప్పుడు ఎలా చెప్పాలంటే దీన్ని, అత్తారింటికి కొత్తలుడు వస్తే ఎంత కంగారు పడతారో అలా కస్టమర్కి ఆర్గనైజేషన్స్ అంతలా కంగారు పడుతుంది. సారీ ఫర్ ద జోక్, మామూలుగా క్యాజువల్గా చెప్పాను. సో ఇంప్రూవ్ ద ఎంప్లాయ్ కమిట్మెంట్. ఇంప్రూవ్ ద ఎంప్లాయ్ కమిట్మెంట్ అంటే వీళ్ళ ఎంప్లాయ్ని ఏ రకంగా కమిట్మెంట్ చేస్తారు? మోటివేషన్ ద్వారా వీళ్ళని ఓకే ఇది చేస్తే మనకి బోనస్ వస్తుంది, అది వస్తుంది, ఇదని చెప్పి చేస్తారు. ఇది ఇంకొక టాపిక్, మోటివేషన్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో కార్పొరేట్ కల్చర్, ఇట్ ఎస్టాబ్లిష్ ద కార్పొరేట్ కల్చర్. ఒక కార్పొరేట్ కల్చర్ని ఈ TQM అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే దానికంటూ ఒక బ్రాండ్ని తీసుకొస్తుంది.
సో ఎప్పుడైతే కార్పొరేట్ కల్చర్ వస్తుందో దాని ద్వారా మార్కెట్లో మనకి వాల్యూ అనేది పెరుగుతుంది. సో దిస్ ఈజ్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ టీక్యూఎం. నెక్స్ట్ మీకు ఇందులో నేను నోట్స్ పరంగా చెప్పాలి అంటే కనుక ఒక నోట్స్ మీరు రాసుకోవాలి అంటే కనుక ఓవరాల్గా టీక్యూఎం ఈజ్ ఏ మేనేజ్మెంట్ సిస్టమ్ దట్ ఎంపథైజెస్ అపాన్ ద continuous improvement in qualitative aspects of products and services by involving all employees and workforce. It is most suitable for customer centric organization. And next దీని యొక్క డెఫినేషన్ వచ్చేసి టీక్యూఎం ఈజ్ ఏ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ కస్టమర్ ఫోకస్డ్ ఆర్గనైజేషన్ దట్ ఇన్వాల్వ్స్ ఆల్ ఎంప్లాయీస్ ఇన్ ద కంటిన్యూయల్ ఇంప్రూవ్మెంట్ అట్ ద ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అంటే టీక్యూఎం ఈజ్ మీరు టీక్యూఎం అని రాయొద్దు, దీన్ని స్టాండ్స్ చేసి రాయండి. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈజ్ ఏ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే అది ఒక మేనేజ్మెంట్ ఆఫ్ కస్టమర్ ఫోకస్డ్, అంటే కస్టమర్ మీద ఆధారపడి, దట్ ఇన్వాల్వ్స్ ఆల్ ఎంప్లాయీస్, అంటే ఆ కస్టమర్ యొక్క ఒపీనియన్ మీద ఆధారపడి మొత్తం ఎంప్లాయీస్ కంటిన్యూయల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో ఈ ఆల్ ఎంప్లాయీస్ అంటే మొత్తం అందులో పనిచేసే ఉద్యోగులందరూ కూడా దాని యొక్క ఇంప్రూవ్మెంట్, ఆర్గనైజేషన్ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం పాటుపడతారు. సో టీక్యూఎం ఈజ్ ఈక్వల్ టు కస్టమర్ మైనస్ డ్రివెన్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఇక్కడ కస్టమర్ మైనస్ అంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎప్పుడైతే ఈ ఈక్వేషన్ ఇది అవుతుంది అంటే ఇది ఎప్పుడు సక్సెస్ అవుతుందంట, ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మైనస్ ఇప్పుడు మనం డ్రివెన్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని ఏదో ఒక దాన్ని లాంచ్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు జరుగుతుంది ఆ ప్రాసెస్ అనమాట, ప్రోడక్ట్ యొక్క ప్రాసెస్. ఇప్పుడు ఆల్రెడీ మనం అది ప్రోడక్ట్ని రన్ చేస్తున్నాము, కానీ కస్టమర్స్ ఏమనుకుంటున్నారు అందులో ఇప్పుడు ఓకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం జియో డేటా సేవలు ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నాము, జియో 1.5 GB అని 1 GB అని చెప్పి మనం పెంచుకుంటాం. ఫస్ట్లో మనకి ఏమైందంటే ఫ్రీగానే వచ్చింది, నెక్స్ట్ నుంచి ట్రై వల్ల మనం కొంత అమౌంట్ కట్టుదాన్ని తీసుకుంటున్నాం. సో మనం ఏమనుకుంటున్నాం, ఓకే 1.5 GB రోజుకు వస్తుంది అంటే మనం దీన్ని ఇంత రీఛార్జ్ చేసుకోవాలి అని మనం అనుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 600కి మనకి మంత్లీ అదే 2 months ప్లాన్ వచ్చింది అనుకోండి, రోజుకి 1.5 GB తోటి అండ్ టాక్ టైమ్ అండ్ అన్లిమిటెడ్ కాల్స్ ఇచ్చాడు అనుకోండి. సో ఇది ఇప్పుడు నడుస్తున్న ప్లాన్ అనమాట, అంటే డ్రివెన్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇప్పుడు నడుస్తున్న ప్లాన్. సో ఇప్పుడు మన సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే ఇంకొంచెం పెంచితే బాగుంటుంది కదా. సో ఇప్పుడు మనం 1.5 GB ఇస్తున్నాడు కానీ క్వాలిటీ ఇవ్వట్లేదు, అంటే మనకి ఫ్లక్చువేట్ అవ్వడము, స్పీడ్ రావట్లా, హై స్పీడ్ రావట్లేదు డేటా. సో ఇంత ఇస్తున్నాడు కదా, డేటా యొక్క స్పీడ్ పెంచితే బాగుండు అని మనం అనుకుంటాం. సో అప్పుడేం చేస్తాడు అనమాట, ఇది వీడు మన దగ్గర సర్వీస్ చేసుకుని ఓకే దాని మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే డేటా స్పీడ్ పెంచాలి వీళ్ళకి అని చెప్పి జరిగి దాని యొక్క ఎంక్వైరీ అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని జరిగి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడున్న దాంట్లోంచి డ్రివెన్ క్వాలిటీ మేనేజ్మెంట్, అంటే ఇక్కడ కస్టమర్ అడిగిన దాంట్లోంచే కదా దీన్ని తీసేస్తాడు. సో మైనస్ డ్రివెన్ ఇప్పుడు ఈ ప్లాన్ ఏం చేస్తాడంటే మార్చి ఈ 600 కాస్త 700 చేసి స్పీడ్ ఇస్తాడు అనమాట. డ్రివెన్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న క్వాలిటీని మార్చడం డ్రివెన్ అంటాం. సో ఇది ఒక మెయిన్గా ఈ పర్టికులర్గా ఈ ఫిగర్ అర్థం చేసుకుంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఫోకస్ దేని మీద చేస్తుందంటే కస్టమర్, ఇట్ ఫోకస్డ్ ఆన్ బీ కస్టమర్ ప్రొడక్ట్ అండ్ ప్రాసెస్ కంటెంటెడ్. నెక్స్ట్ స్ట్రాటజిక్ అండ్ సిస్టమాటిక్ అప్రోచ్, అలాగే కమ్యూనికేషన్. ఒక ప్రాసెస్ అనేది తీసుకుంటే ఇది ఇంటిగ్రేటెడ్గానే ఉంటుంది. ఎందుకని ఇంటిగ్రేటెడ్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం సర్వే అనేది. సో ఇప్పుడు ఇది ఒక సర్వే చేస్తుంది ఒక ఆర్గనైజేషన్, ప్రాసెస్ సెంట్రలైజ్డ్, అంటే ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసింది. ఏ రకంగా చేసింది, ఇంటిగ్రేటెడ్గానే చేసింది. సో ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. సో ఇంటిగ్రేటెడ్గా తనలో తను సర్వే చేసుకుంటుంది, ఏ రకంగా ఏది ఇష్టము ఏమేమి ఇష్టము అని చెప్పి మన యొక్క ఇంట్రెస్ట్ని సేకరించిన తర్వాత ఏం చేస్తుంది, వచ్చిన దానికి దాని దగ్గర ఉన్న స్ట్రాటజీని, సిస్టమ్ని, అంటే దాని దగ్గర ఉన్న యొక్క కంపెనీ యొక్క స్టాండర్డ్స్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్లాన్స్ అనేది వేస్తుంది. వేసిన తర్వాత ఏమో చేస్తుంది అంటే మొత్తం అంతటిని డెసిషన్ తీసుకుంటుంది అనమాట.
ఫాస్ట్ బేస్డ్ డెసిషన్ థింకింగ్. తీసుకున్న తర్వాత తన దగ్గర ఉన్న యొక్క మేనేజర్స్తో కమ్యూనికేట్ చేస్తుంది. సో నా దగ్గర ఇలా ఉంది, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను. చేసుకునేటప్పటికి ఏమవుతుందంటే కంటిన్యూవల్ ఇంప్లిమెంట్. ఓకే బాగుంది, మనం ఇంప్రూవ్ చేద్దాం అని చెప్పి ఇంక దాన్ని కంటిన్యూషన్ ఇంప్రూవ్ చేస్తాం. సో ఇదంతా మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కస్టమర్ ఫోకస్ మీద వచ్చింది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ ఎంప్లాయీ వాళ్ళు ఫస్ట్ మేనేజర్స్ అందరూ ఫస్ట్ టాప్ లెవెల్ తీసుకున్నాక మిడిల్ తర్వాత లోయర్ లెవెల్. సో ఈ లోయర్ లెవెల్ అంటేనే కదా మనకి వీళ్ళు వచ్చేది లేబర్స్, ఎంప్లాయీస్ వీళ్ళందరూ వచ్చేది ఏంటి లోయర్ లెవెల్లో. సో ఈ టాప్ లెవెల్లో కొన్ని స్ట్రాటజీస్ని వాటిని ఫామ్ చేస్తే మేనేజర్స్తో మాట్లాడి ఆ మేనేజర్స్ నుంచి కార్యరూపంలోకి దాల్చడానికి మనకి ఈ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ జరుగుతుంది. సో దీని యొక్క అవుట్పుట్ ఏంటి అంటే కస్టమర్ ఫోకస్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో టుడే ఇన్ దిస్ వీడియో TQM కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్, కానీ అర్థం చేసుకుని ఒక చిన్న తేడా ఉంటుందంటే అదొక్కటి మనం అర్థం చేసుకుంటే దిస్ ఈజ్ వెరీ ఈజీ టాపిక్. HRM అంటే ప్రతి టాపిక్ ఇంటర్ రిలేటెడ్ అయి ఉంటుంది. దేనిది కూడా ప్రత్యేకించి ఈ టాపిక్ అని చెప్పలేము, ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఒకదానికొకటి ఇంటర్లింకప్ అయ్యే ఉంటాయి ఇవన్నీ. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.